హాయ్ అందరూ ఎలా ఉన్నారు? నా పేరు హర్షిత. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా గ్యాప్ తర్వాత, కొంచెం కూడా కాదు, లిటరల్లీ ఆఫ్టర్ ఆల్మోస్ట్ 8 months తర్వాత ఒక వీడియో చేస్తున్నాను. ఇక్కడ నుంచి నేను వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తాను. ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది అంటే, దీనికంటే ముందు ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను, చూడని వాళ్ళు చూసేయండి. ఎందుకంటే ఆ వీడియోలో చెప్పాను, మీ అండ్ మై హస్బెండ్ ప్రమోటెడ్ యాజ్ పేరెంట్స్ అనమాట రీసెంట్గానే. సో బేబీని తీసుకొని అత్తయ్య వాళ్ళ ఇంటికైతే వస్తున్నామంటే వైజాగ్ వచ్చేస్తున్నాము. ఆ వీడియో ఇది. ఈ గ్యాప్లో ఏం జరిగింది, కొన్ని మూమెంట్స్ అనేవి మీతో చిన్నగా 1 by 1 షేర్ అయితే చేసుకుంటాను. బట్ ఈ వ్లాగ్ అయితే మా ఇంటి నుంచి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళే వీడియో అనమాట. బట్ ఎక్కువ నేను తీయలేకపోయాను, బేబీతో ట్రావెలింగ్ అంటే మామూలుగా ఉండదు, నాకు ఇప్పుడు బాగా అర్థమైపోతుంది. సో ఉన్న కొంచెం వీడియోని మీకైతే నేను షేర్ చేస్తున్నాను, అక్కడ నాకు ఎలా వెల్కమ్ చేశారు అనేది. సో నేనైతే మరి ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నాను మీకు చూపించడానికి. ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచి రెడీ అయ్యి స్టార్ట్ అయ్యేసరికి 5:20 అయింది. 5:20కి స్టార్ట్ అయిన మేము వైజాగ్ వచ్చేసరికి 3 o'clock అయిపోయింది. చాలా ఎక్కువ టైమే పట్టింది. ఆల్మోస్ట్ ఒక 1 to 1.5 hours మధ్యలో టైం వేస్ట్ అయిపోయింది అనమాట, ట్రాఫిక్ జామ్ అయ్యి. ఎక్కడ అంటే అన్నవరం దగ్గర మాకు బాగా లేట్ అయిపోయింది. ఎందుకో కూడా చెప్తాను. దానికంటే ముందు ఇక్కడ విజయవాడలో ఒక సైడ్ ఆగి బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాం అనమాట. అసలు ట్రక్ టిఫిన్స్ అయితే చాలా బాగుంటాయి. ఎంతైనా ట్రక్ ఫుడ్, ఎంతైనా రోడ్ సైడ్ ఫుడ్ బాగుంటుంది. మీరు ఎంతమందికి ఇష్టం చెప్పండి. అక్కడైతే బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయిపోయిన తర్వాత ఎందుకు లేట్ అయింది అంటే, అన్నవరం దగ్గర గిరి ప్రదక్షిణ చేస్తున్నారనమాట. అక్కడ బాగా లేట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత లాస్ట్కి మా ఇంటికి అయితే వచ్చేసాము. ఇక్కడ మా కోసం ఇక్కడ అందరూ వెయిటింగ్ అనమాట. నా కోసం కంటే మా మేడం గారి కోసమే అని చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడెప్పుడు వస్తుందా అని చూస్తున్నారనమాట. మెయిన్లీ మా ఇన్లాస్ అనమాట. వీళ్ళ ఎగ్జైట్మెంట్ ఒక సైడ్ అయితే నేను షాక్ అయిపోయాను. ఎందుకంటే మీరే చూడండి, మీకు చాలా సింపుల్గా అనిపించవచ్చు, బట్ మా హస్బెండ్ ఇది నా కోసం చేశారు. ఎందుకంటే నేనే అడిగాను అనమాట, బేబీతో వస్తున్నాను కాబట్టి ఏమైనా డెకరేట్ చేయండి, ఏం చేయకపోతే అసలు బాగోదు, మరి అదగా చేయండి అని చెప్పాను. సో ఇంత బ్యూటిఫుల్గా అయితే చేశారనమాట. నేనైతే హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకు ఈ బెలూన్ డెకరేషన్కి అంత షాక్ అవ్వడం ఏంటి అంటారు, ఒకసారి చూపిస్తాను చూడండి. నేను నిజంగా భలే స్పెషల్గా అనిపించింది. ఆ బెలూన్స్, ఆ కర్టన్స్, ఆ లైట్స్, అండ్ మెయిన్ థింగ్ ఇది ఒక చూడండి, ఫ్లవర్స్ అయితే వాళ్ళ పాప దాంట్లో ఫ్లవర్స్ నడుచుకుంటూ రావాలంట. ఇంకా పాకను కూడా పాకలేదు కానీ అప్పుడే నడుచుకుంటూ రావాలంట. మొత్తానికైతే అడుగు అయితే పెట్టించేశారనమాట మా మామయ్య చేత, మా అత్తయ్య చేత పాపని. అండ్ రాగాలని ఆ రోజు కార్తీక పౌర్ణమి రోజు, సో రాగాలని ఇంట్లో ఇక్కడ దీపం అయితే వెలిగించేసాను. నెక్స్ట్ అప్పటికే ఆఫ్టర్నూన్ 3 అయిపోయేసరికి ఫుల్ ఆకలి అనమాట. ఇక్కడైతే నేను ముందు లంచ్ చేసేస్తున్నాను నీట్గా, స్వీట్స్, పులిహోర ఇవి ఫుడ్ అయితే తినేసేసిన తర్వాత నెక్స్ట్ కేక్ కటింగ్ కూడా చేసాము. ఎక్కువ వీడియో అయితే తీయలేదు, సో అడ్జస్ట్ అయిపోండి ఉన్నదాంతో. సో నెక్స్ట్ అయితే చాలా వీడియోస్ అయితే షేర్ చేస్తాను మీకు. సో స్టే ట్యూన్ ఫర్ దట్. కొన్ని ఫొటోస్ అయితే దిగాను అనమాట. సో మంచిగానే వచ్చాయి. నేను అవి నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను అనమాట. సో ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి నన్ను. ఈ వీడియోకి ఇంతటితో అయితే ఎంజాయ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్.